నేను మీ కృష్ణ. బుధవారం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకుని వచ్చిందండి. ఏంటి అంటే సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ పథకంలో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మన ఇంట్లో వాడే ప్రతి ఎలక్ట్రానిక్ పరికరం ప్రతి వస్తువు దేనికి సంబంధించింది అంటే దేని మీద రన్ అవుతున్నాయి అంటే చిన్న చిప్స్ మీద రన్ అవుతున్నాయండి. దాన్ని ఏమని పిలుస్తారు? సెమీ కండక్టర్స్ అని పిలుస్తారు. అటువంటి సెమీ కండక్టర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇండియన్ గవర్నమెంట్ ఒక మంచి పథకాన్ని తీసుకుని వచ్చింది. దాన్ని ఏం పేరు పెట్టారు అంటే సెమీకాన్ 2.0. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నియర్లీ 1,27,500 crores ని విడుదల చేస్తా ఉన్నారు. ఇది 5 years టార్గెట్ లో. దీంతో పాటు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అని చెప్పి ఇంకొక స్కీమ్ కూడా పెట్టి దీంట్లో ఏంటి అంటే 62,500 crores ని గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టాలనుకుంటుంది. దీనికోసం ఏంటి అవుతుంది అంటే ప్రతిసారి మనం సెమీ కండక్టర్స్ కానీ డిస్ప్లే డివైజెస్ కి ఉండే స్క్రీన్స్ కోసం కానీ చైనా, తైవాన్ వేరే దేశాల మీద ఆధారపడుతూ ఉంటాం. అలాంటి పూర్తిగా ఇండియాలోనే డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేది సెమీకాన్ 2.0 అండ్ మైక్రోఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ సంబంధించి పథకాలని 2 స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 పథకాల వల్ల ఏంటండి మెయిన్ యూజ్ అంటే జనరల్ గా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా ఫోన్స్ అని చెప్పి కొన్ని మనకి మార్కెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఏంటి అంటే స్పేర్ పార్ట్స్ తీసుకుని వచ్చి ఇండియాలో అసెంబుల్ చేసి దానికి మేక్ ఇన్ ఇండియా లోగో అని చెప్పేసి అంటించేసి ఇచ్చేస్తున్నారు. ఇది ఎలా కాదు, ఏంటి అంటే పూర్తిగా చిప్స్ అండ్ కండక్టర్స్ అనేది సెమీ కండక్టర్స్ అండ్ దానికి సంబంధించిన మెటీరియల్, కెమికల్స్ అండ్ రీసెర్చ్ కి సంబంధించి మొత్తం కూడా ఇండియాలోనే జరగాలి అనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సెమీ కండక్టర్స్ కానీ ఇండియాలో తయారైతే సెమీ కండక్టర్ చిప్స్ అనేది ఇండియాలో తయారైంది అనుకోండి, ఏంటండి జనరల్ గా యూసేజ్ అనుకోవచ్చు. ఏంటి అంటే ఒకటి ఎలక్ట్రానిక్ వస్తువులకి సంబంధించి చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే జరిగింది అంటే మదర్ బోర్డ్స్ కానీ వీటిలో యూజ్ చేస్తాం కదా, ల్యాప్టాప్స్ లో కానీ టెలివిజన్స్ లో కానీ మొబైల్స్ లో కానీ వీటిలో యూజ్ చేసే చిప్పులు ఇండియాలో దొరకడం వల్ల కస్టమ్స్ డ్యూటీ అనేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అనేది తగ్గిపోతుంది. దీని వల్ల ప్రైసెస్ అనేది డౌన్ అవుతాయి. దాంతో పాటు లోకల్ గా ఉండే యువతకి ఉపాధి అనేది హోమ్ టౌన్ లోనే దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిని అవకాశంగా తీసుకున్న అదానీ గ్రూప్స్ ఆల్రెడీ గౌతమ్ అదానీ గారు ప్రీవియస్ గా మహారాష్ట్రలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఒకటి పెట్టాలి అని చెప్పేసి ట్రై చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అలాంటిది ఇప్పుడు ఏం చేశారు ఆయన, లేదు నేను రీఎంట్రీ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి ఆయనకి సంబంధించి ఎల్సిడి ఫ్యాబ్స్ అనే సంస్థ అదానీ గ్రూప్స్ కి సంబంధించింది ఏం చేస్తుంది అంటే మేము కూడా సెమీ కండక్టర్స్ తయారీ కోసం రీఎంట్రీ చేయాలనుకుంటున్నాం. దీనికి సంబంధించి అంతర్జాతీయ భాగస్వామ్యంలో ఎవరైనా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్స్ మా దగ్గరికి వస్తే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామనేసి చెప్పేసి ఉంది. అంటే ఇన్ని కోట్ల పథకాన్ని అదానీ వాళ్ళు చేజెక్కించుకోవాలి అనుకుంటున్నారు. ఆల్రెడీ స్మార్ట్ మీటర్స్ అదానీ, మాక్సిమం పోర్ట్స్ అదానీలో ఉన్నాయి హ్యాండ్ ఓవర్ లో. మొత్తం ఇండియాని అదానీకి రాసిచ్చడం జరిగిపోతుంది. దీన్ని అయితే ఒక విధంగా తప్పు. ఫ్రంట్ పేజ్ ఆఫ్ ది కాలం లో ఏం చెప్పింది మనకి అంటే ఇండియన్ గవర్నమెంట్ అశ్విని వైష్ణవ్ గారు సింపుల్ గా మేము ఎంత కోట్లతో ప్రోత్సాహం చేస్తున్నాము, ఇండియాని ఎంత డెవలప్ చేస్తున్నాం అంటూ బిజినెస్ పేజ్ కి వచ్చేటప్పటికల్లా అదానీ గ్రూప్స్ ఎంటర్స్ ఇంటూ ది సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పుకుంటూ వచ్చారు. ఫ్రంట్ పేజ్ లో చూసేటప్పటికి మ్యాటర్ ఒకలా ఉంది, అదే బిజినెస్ పేజ్ కి వచ్చేటప్పటికల్లా మ్యాటర్ మారిపోయింది. ఈ పథకం అనేది దుర్వినియోగం జరగకుండా ఉండాలి అనుకుంటే ఎప్పుడూ కూడా బడా షాట్స్ కి ప్రియారిటీ ఇవ్వకుండా ఎంఎస్ఎంఈలను కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు అదానీ గ్రూప్స్ ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసుకుంటే నో ప్రాబ్లం. అదే మళ్ళీ ఇంటర్నేషనల్ అలీస్ తోటి ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి ఇక్కడకు దిగుమతి చేసుకుంటే మనకి ఎందుకు, అది తప్పు. స్థానిక యువతకి ఉద్యోగాలు అనేవి లభించడం తగ్గిపోతుంది. పథకం ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. అదానీ కంపెనీస్ కూడా ఇండియాని డెవలప్మెంట్ లో తన వంతు పాత్ర తాను పోషిస్తుంది. అయినా ఎంఎస్ఎంఈని కూడా ప్రోత్సహించాలి.